శ్రీమాత్రే నమః అండి అందరికీ. మహాప్రాణాలు, దీర్ఘాలు, విసర్గలు. ఏ సహస్రనామం చదివినా, ఏ అష్టోత్తరం చదివినా, అమ్మవారి నామాలు ఏం చదివినా, అయ్యవారి నామాలు ఏం నేర్చుకున్నా, ఆధ్యాత్మికంగా ఏవి నేర్చుకున్నా, శ్లోకాలు కానీ మంత్రాలు కానీ ఎక్కడికి వెళ్ళినా ఈ మహాప్రాణాలు, దీర్ఘాలు, విసర్గలు వస్తున్నాయండి. మేము చాలాసార్లు తరచుగా పుస్తకాల్లో చూస్తూ ఉంటున్నాం, వింటూ ఉంటున్నాం. కానీ వీటి యొక్క విశిష్టత ఏమిటి, వీటిల్ని పాటించడం వల్ల మనకు కలిగే బెనిఫిట్స్ ఏమిటి అన్నది ఒకసారి మనం చూద్దాం. మహాప్రాణాలంటేనే నాభి నుండి పలకాలి. అంటే మహాప్రాణాలు అంటే గాలిని బయటకు వదులుతూ పలికే అక్షరాలు. వీటి వల్ల ఏమిటండి ఉపయోగం? వీటిని ఇప్పుడు మేము అంతా నాభి నుండి పలకడం వల్ల మాకు కలిగే ఉపయోగం ఏమిటి? శక్తిని పెంచుతుంది. మహాప్రాణాలు దైవ శబ్దాలకు ఒక ప్రత్యేకమైన శక్తిని, బలాన్ని ఇస్తాయి. మనం కీర్తించే దైవం యొక్క లక్షణాలను అవి సరిగ్గా ప్రతిబింబిస్తాయి. అర్థస్ఫూర్తి. భగవంతుడి పేర్లను, మంత్రాలను సరిగ్గా పలకడం ద్వారానే వాటి అసలి అర్థం, పవిత్రత అనుభవంలోకి వస్తాయి. తప్పుగా పలికితే ఏముందండి, అన్నీ తప్పులే సుమి. ఉదాహరణకు భక్తి. ఇందులో భా అనేది మహాప్రాణం. అంటే భగవంతుని పట్ల ఉండే అచంచలమైన ప్రేమ. అదే అల్పంగా భా మహాప్రాణం లేకుండా చదివితే భక్తి అని పలికితే ఏముందండి, అందులో దానికి ఉండే ఒక తీవ్రత, ఆ భక్తి యొక్క భావం రెండూ లోపించాయి అని అర్థం. ఫలం. మనం వాడుక భాషల్లో ఫలం, పండు అంటాం, కానీ మహాప్రాణాన్ని గుర్తుపెట్టుకుని వాడుక భాషలో ఫలం, ఫలితం అని మనం అనం కదండి. ఫ ఇందులో మహాప్రాణం. ఫలము అంటే ఫలితము. అదే ఫ మహాప్రాణం తీసేసి ఫలము అని పలికితే పని అని అర్థం వస్తుంది. ఇంత విశిష్టత మహాప్రాణాలకు ఉంది. అందుకని మహాప్రాణాలు చదివేటప్పుడు నాభి నుండి చదవాలి అని చెప్తూ ఉంటారు. దీర్ఘాలు. అవునండి, పొడుగ్గా ఉంటాయి. ఏది చదివినా ప్రతి చోట ఉంటాయి. అవేనండోయ్. దీర్ఘాలంటే పొడవుగా పలికే అచ్చులు అని అర్థం. వీటిని సరిగ్గా పలకకపోతే శబ్దం యొక్క లయ, దాని యొక్క నాదం మారిపోయి మంత్రాలకు ఉండే శక్తి, ప్రతి మంత్రానికి ఒక రకమైన శక్తి ఉంటుంది. ఇప్పుడు లలితా సహస్రనామమే తీసుకుంటే ఉదాహరణకి బీజాక్షరాలు ఎంతో శక్తి ఉంటుంది. అలాగా ఒక్కొక్క మంత్రానికి ఉండే శక్తి క్షీణిస్తుందన్నమాట. మనం దీర్ఘాలు కనుక సరిగ్గా చదవకపోయినా, మహాప్రాణాలు నాభి నుండి పలకకపోయినా, ఈ విసర్గలు అనేవి పూర్తిగా పలకకపోయినా. ఏమిటి అండి ఈ దీర్ఘాల యొక్క విశిష్టత అంటే నాద బ్రహ్మం. మంత్రోచ్చారణలో నాదం, ధ్వని చాలా ముఖ్యం. ఏమిటండి వీటిలో నాదం, ధ్వని కూడా ఉంటాయా? ఉంటాయండి. దీర్ఘాలను సరిగ్గా పలకడం ద్వారా ధ్వని యొక్క స్థిరత్వం, వ్యాప్తి పెరుగుతాయి. అంతేకాదండోయ్, ఇది మనసును ఏకాగ్రంగా చేయడానికి సహాయపడుతుంది. మీరు మరీనండి పొద్దునే అంత టైం ఎక్కడ ఉంటుంది, ఓ పక్క నుంచి దేవుడికి దండం పెట్టాలి, ఇంకో పక్కనేమో పప్పు ఉడికిపోతుందో లేదో చూసుకోవాలి, ఇంకో పక్కన దీపంలో నూనె అయిపోతుందో లేదో చూసుకోవాలి. ఇదంతా మల్టీ టాస్కింగ్. పొద్దున్నంత టైం ఉంటుందంటారా? అంటే అమ్మవారు కానీ అయ్యవారు కానీ మనం చదివేటప్పుడు అక్కడ 40 నిమిషాల్లో ఒక ఆవర్తి చదివేసామా, 40 నిమిషాల్లో 2 ఆవర్తీలు చదివేసామా కన్నా వాళ్ళ ముందు కూర్చుని మనకి చదవడానికి వచ్చే అవకాశం ఏదైతే ఉందో నిజంగా అది సువర్ణ అవకాశం అనే చెప్పాలి. వాళ్ళ ముందు మనం కూర్చుని తప్పులు లేకుండా ఈ మహాప్రాణాలు, దీర్ఘాలు, విసర్గలు కనుక
ఎంతో ఖచ్చితత్వంగా చదివితే వాటికి ఉండే లయ, నాదం, శబ్దం, ఆ మంత్రానికి ఉండే శక్తి చక్కగా దాని యొక్క రిజల్ట్స్ని మనకి కనపడేలా చేస్తుంది. మనం చాలా చోట్ల వింటూనే ఉంటాం, మేము 3 రోజులు పూజ చేసాం, 21 రోజులు పూజ చేసాం, 41 రోజులు పూజ చేసాం, ఎంతో నిష్టగా చేసేసాను, అమ్మవారికి నచ్చిన పూలు అన్నీ తెచ్చి అక్కడ పెట్టాను, అమ్మవారికి నచ్చిన ప్రసాదాలన్నీ నేను తయారు చేశాను, ఎంతో నిష్టగా చేశాను, అయినా ఇంకా రిజల్ట్స్ రాలేదు. తప్పు చదివినా కూడా చివరిలో క్షమాప్రార్థన చదివేసి చక్కగా 4 సార్లు నేను లెంపలు వేసేసుకున్నాను, దాని తర్వాత నైవేద్యం సమర్పించేసి దాని తర్వాత నేను పొట్ట పూజ చేసేసాను అంటే అలా కాదు. మనం చదివే దాంట్లో మహాప్రాణాలు, దీర్ఘాలు, విసర్గలు తప్పు లేకుండా చదివితే చివరిలో మనం క్షమాప్రార్థన చదవక్కర్లేనంత అద్భుతంగా మనం చదవగలిగితే దానికి మించిన అపారమైన భక్తి, అంత శ్రద్ధాభక్తితో చేయగలిగే పూజ మరొకటి లేదు. దైవిక కంపనం, ప్రతి శబ్దానికి ఒక కంపనం ఉంటుంది. అంటే దీర్ఘాలను పొడిగించడం ద్వారా ఆ కంపనాన్ని మనం ఎక్కువసేపు అనుభవించగలం. ఏమిటండి, దీర్ఘాలని సాగదీస్తే కంపనం అనుభవించగలమా? అది ఎలా చెబుతానండోయ్. ఇది భగవంతుడితో మన అనుబంధాన్ని దృఢపరుస్తుంది. అంటే ఈ మైండ్ ఏదైతే ఉందో దాన్ని మంకీ మైండ్ అంటారనమాట. ఇక్కడ మనం పూజ చేస్తున్నట్టే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, బాడీ యాబ్సెంట్ అంటారు. అంటే మనం కూర్చునే ఉంటాం అయ్యవారి ముందు కానీ అమ్మవారి ముందు కానీ కూర్చునే ఉంటాం, పూజ చేస్తూనే ఉంటాం, కానీ బుర్ర ఇక్కడ ఉండదు, ఎక్కడో ఉంటుంది, ఆలోచనలు ఏదో ఆలోచిస్తూ ఉంటుంది, ఇక్కడ పూజ అయిపోతుంది అనమాట. అలా కాకుండా మనం కాస్త మన మనసుని అక్కడ కూర్చోపెట్టి, మన మనసుని అక్కడ ఏకాగ్రంగా కూర్చోపెట్టి చక్కగా కేంద్రీకరించి మనం చదివే శ్లోకాలు, మహాప్రాణాలు, దీర్ఘాలు, విసర్గలు ఏవి తప్పులు లేకుండా చదవగలిగితే మాత్రం ఆ అనుభవం ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలోనూ జరుగుతుంది. వారికి వారే, అంటే ఎవరికి వారు దాన్ని అనుభవించగలుగుతారనమాట. అమ్మా, మనం అనుకుంటూ ఉంటాం ఇవాళ పూజ ఎంత చక్కగా చదివిందో, తక్కువసేపు చదివినా కూడా నాకు చాలా సంతోషంగా అనిపించింది అని అనుకుంటాను చూడండి, అదే ఆ అనుభవం, అదే అనమాట. అంతేకాదు, ఇప్పుడు దీర్ఘాలను ఎలా పలకాలి అన్నదానికి ఉదాహరణ చూద్దాం. ఓం, ఏదో అన్నారండి, మాకేం వినపడలేదు, ఏదో చదివారు మీరు. ఓం ఏముందండి, ఇలా చదవడం ద్వారా దీర్ఘం పొడిగించకుండా చదివితే అంత తప్పే. అదే ఇప్పుడు దీనిని పొడిగించి పలకడం ద్వారానే కదా మనకి విశ్వనాదం యొక్క కంపనాన్ని అనుభవించగలిగాం. కేవలం ఓం ఓం అని పలికితే ఆ అనుభూతి ఉండదు కదా మనకి. అందుకే దీర్ఘాలకి ఇంత విశిష్టత ఉంటుంది. హరే రామ, ఏమిటండి మళ్ళీ ఏదో పరిగెట్టారు అంటే, హరేలోని రేలోని ఏ దీర్ఘం, రామాలోని రాలోని ఆ దీర్ఘం చదివారా? దాన్ని కాస్త దీర్ఘం ఇచ్చి మనం చదవగలిగితే దాంట్లో ఉండే నాదం, ధ్వని మనకు స్పష్టంగా తెలుస్తాయి. హరే రామ 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 హరే హరే. వినడానికి ఎంత సంతోషంగా ఉంది, దానిలో ఉండే నాదం, దాని ధ్వని ఎంత క్లియర్గా మనకి అర్థమవుతోంది. పూజ మొత్తం పూర్తి అయిన తర్వాత చాలామంది అంటూ ఉంటారు, శాంతి శాంతి శాంతి. అంటే అంత ప్రశాంతంగా పూజను మనం ముగించాము. ఇక విసర్గలు. విసర్గలు అంటే 2 చుక్కలు ఉంటాయండి. పొడుగ్గా ఉంటాయో లేకపోతే నిలువుగా ఉంటాయో నాకు కూడా కొంచెం కన్ఫ్యూజనే అని అనుకుంటారా? మరేం పర్వాలేదు, ఇక్కడ నేర్చేసుకుందాం. వ్యాకరణ ఖచ్చితత్వం. సంస్కృత మంత్రాల్లో విసర్గల పదాల లింగాన్ని, వచనాన్ని సూచిస్తాయి. వీటిని వదిలేస్తే మనం దైవాన్ని ఉద్దేశించే పలికే పదం తప్పుగా మారవచ్చు. పూర్తి ధ్వని
ఏమిటండి పూర్తి ధ్వని సగం ధ్వని కూడా ఉంటాయా? ఉంటాయండి. దాన్ని హాఫ్ విసర్గ ఫుల్ విసర్గ అంటారనమాట. విసర్గ ఒక్క పదం యొక్క పూర్తి శబ్దాన్ని అందిస్తుంది. అంతేకాదు ఇది భక్తి భావాన్ని సంపూర్ణంగా వ్యక్తపరచడానికి కూడా సహాయపడుతుంది. అంత విశిష్టత ఉందన్నమాట విసర్గలకు కూడా. ఉదాహరణకి నమః. ఏమిటండి మళ్ళీ ఏదో అన్నారు? నమః. అలా సగం సగం పలకడం కన్నా పూర్తిగా పలికితే శ్రీమాత్రే నమః అంటే నమస్కారం తల్లి, నమః అంటే నమస్కారం, నమస్కారం అమ్మా, అమ్మవారికి మనం నమస్కరిస్తున్నాము తల్లి. రామః. ఏమిటండి రాముడు అంటే నామవాచకం, రామా అని పలికితే సంబోధనలా ఉంటుంది కాబట్టి అలా పలికారా? రమః కాకుండా రామః అని విసర్గ పెట్టి పలికితే భగవంతుని నామంగా పూర్తి గౌరవాన్ని మనం ఇచ్చినట్టు అవుతుంది. దేవః. ఏమిటండి దేవా అన్నట్టున్నారు అంటే అర్థం మారిపోతుంది కదా. దేవః అంటే దేవుడు, దేవా అని పలికితే అర్థం మారిపోతుంది. అందుకని మహాప్రాణాలకి, దీర్ఘాలకి, విసర్గలకి ఉండే ప్రాముఖ్యతను ఆధ్యాత్మికంగా మనం చదివే ప్రతి శ్లోకంలోనూ, చదివే చిన్న చిన్న మంత్రాల్లోనూ కనుక మనం స్పష్టంగా పలికితే ఎంతో ఆశీర్వాదం మనకి లభిస్తుంది. అంతేకాదు ఇలాంటి మార్గంలో అంటే ఆధ్యాత్మికంగా ఇంకాస్త ముందుకు వెళ్ళడానికి మనకు ఒక తోవ కూడా ఏర్పడుతుంది. అమ్మవారు పాదాలు కానీ అయ్యవారు పాదాలు కానీ ఇంకా విడవక్కర్లేకుండా అలా పట్టుకుని చక్కగా అలా మనం చదువుకోగలిగితే మాత్రం ఇవన్నీ పాటిస్తూ ఎంతో చక్కగా చదవచ్చు. అందుకే చాంట్ లైక్ ఎవర్ బిఫోర్, చాంట్ లైక్ నెవర్ అనమాట. ఇలా కనుక చదివితే ఎంతో అద్భుతంగా అమ్మవారి అయ్యవారి ఆశీర్వాదం మనకి దక్కుతుంది. శ్రీమాత్రే నమః అండి అందరికీ. Do like and share, subscribe the spiritual path. Thank you all. Srimatre Namaha.